సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది 2.5 గంటలు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే సినిమా. మీరు ఇలాగా ఇంత ఎమోషన్తో స్టార్ట్ చేస్తే ఎంటర్ చేయడం కష్టంగా ఉంటుంది. సార్ డైరెక్ట్గా సినిమా విషయంకి వెళ్ళిపోదాం. యా ఉస్తాద్ భగత్ సింగ్, మీ ఉస్తాద్ ఎవడు ఇండస్ట్రీలో? అంటే మీ గురువు, మీ టీచరు, మీ బలం? నా నా ఎవ్రీథింగ్ అంటే గురు, టీచర్, బలం, నా ఇన్స్పిరేషన్, నా అన్న, నా దైవం. నాకు అదే షాక్ సినిమా పోయిన తర్వాత కూడా నన్ను నమ్మి మళ్ళీ సినిమా ఇచ్చి నన్ను నిల్చోబెట్టి ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టి ఏం చేసిన రవితేజ గారండి. సార్ యా మనకు ఉస్తాదు సంబంధించి ఆరా సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. అవును. పవన్ కళ్యాణ్ గారి ఆరాని తొలిసారి హరీష్ శంకర్ చూసిన క్షణం ఏంటి? బీహెచ్ఎల్లో తమ్ముడు ఉన్న తొలి ప్రేమ షూటింగ్ జరిగినప్పుడు తొలిసారి ఆయన డైరెక్ట్గా చూశాను. అంతకుముందు ఐ థింక్ సంజీవయ్య గార్డెన్లో అక్కడమ్మ ఇక్కడ పోయి ఓపెనింగ్ కూడా వెళ్ళాను, కానీ అప్పుడు సరిగ్గా చూడలేకపోయాను. చాలా క్రౌడ్, పోలీసులు, హడావుడి ఉండేది. ఆయన సినిమా అక్కడమ్మ ఇక్కడ పోయి ఓపెనింగ్ అక్కడ జరిగింది. సార్ బట్ బీహెచ్ఎల్లో చాలా తృప్తిగా ఒక 20-30 రోజులు పెద్ద పెద్ద షెడ్యూల్స్ చేశారు. 2 సినిమాలు అక్కడ చూశాను. బట్ నేను యాజ్ అ డైరెక్టర్గా ఆయన ఫస్ట్ టైం కలిసింది ఆయన ఫామ్ హౌస్లో సార్ మిరపకాయ కట్ చేయడానికి వెళ్ళినప్పుడు. ఒక బ్లూ డెనిమ్ జీన్స్, డెనిమ్ ప్యాంట్స్లో ఆయన్ని ఫస్ట్ టైం చూశాను. 1.5-2 గంటలు స్పెండ్ చేశాను. అది ఫస్ట్ మెమరీ. గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, పసివాడు పవన్ కళ్యాణ్ అయ్యాడు అని చెప్పేసి. ఉస్తాద్ భగత్ సింగ్కి వచ్చేలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. సో హ్యాండిల్ చేసే విధానం మారుద్ది. భయం పెరిగిందా, బాధ్యత పెరిగిందా? బాధ్యత పెరిగిందండి. భయం ఎప్పుడూ లేదు. ఆయన ఎవరిని భయపెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అందరితో సరదాగా నవ్వుకుంటూ ఉండే వ్యక్తి. ఆశ్చర్యం ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఆయన ఏం మారలేదు. ఆయన చుట్టూ ఉన్న ప్రోటోకాల్ మారింది అంతే. సో డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ ఉంది. చాలామంది అన్న ఐటమ్ సాంగ్ అంటే డిప్యూటీ సీఎం ఒక ఐటమ్ గా వెనకాల డ్యాన్స్ చేయడం ఆలోచించండి రా బాబు మీరు కొంచెం. అది అలాంటి కొన్ని కన్సర్న్స్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాం. మీరు సాంగ్స్లో చూస్తే కూడా ఈవెన్ ఆయన బ్లాక్ బ్లేజర్లో అంత డ్యాన్స్ వేసినా సరే దాంట్లో యువతకి ఒక మంచి మెసేజ్ ఉంది. సిచ్యువేషన్లో కూడా శ్రీలీల కొంచెం లోలో ఉన్నప్పుడు అమ్మాయిని కొంచెం చీరప్ చేయడానికి వచ్చే సాంగ్. నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేలా, ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు కట్టి పంపించేద్దాం సావగొట్టి పోరాడితే పోయేదేంటి. సో ఈవెన్ దో ఇట్స్ డ్యూయట్, ఇట్స్ డ్యాన్స్ నెంబర్ కూడా ఒక యూత్కి ఒక మంచి ఒక ఉత్సాహభరితమైన గో అండ్ గెట్ ఇట్ అనే ఒక యాటిట్యూడ్ అందులో మెయింటైన్ చేసాం. అలాగే ఎత్తరా కాలర్ తీసుకున్నా సరే ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. అది ఆయన డిప్యూటీ సీఎం అయ్యారని కాదండి. ఆయన ఖుషి అప్పుడే ఏ మేరా జహా తెరా కామ్ క్యా హై అని ఆమెన్ ఇండియన్ అనే బద్రీలో ఆ సామాజిక స్పృహ, ఆ జాతీయతావాదం, ఆ భావజాలం ఆయనకి చిన్నప్పటి నుంచి ఉంది. అదే పాలిటిక్స్లోకి వెళ్ళడానికి పుష్ చేసి ఉంటుంది. అలాగే జరిగింది. బట్ సినిమాలో ఇలాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ నేను ఏదో కొత్తగా పెట్టానట్లేదు. దట్ సూట్స్ ఫర్ హిమ్. ఆయన నుంచి ఏదైనా చెబితే వినాలనుకుంటాం. అందుకే ఆ 2 సాంగ్స్, ఇది మాస్ నెంబర్ అయినా అది డ్యాన్స్ నెంబర్ అయినా, రెండిట్లలో కూడా మీరు అందులో కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. తుపాకీలో తూటాల రెడీగానే ఉండాలా, ధనాధన పేల్చి తుప్పు రేగొట్టే టైం వస్తే ధనాధన పేలాల, కోట మీద జెండాల పొగరే నీలో ఉండాలా. ఏదైనా సరే ఒక యూత్ దాన్ని ఏమంటారు, ఒక ఉత్సాహంతో ముందుకి ఉరకలు వేసేలాగా ఒక శ్రీశ్రీ, నేను ఇందాక చెప్పాను ఇంటర్వ్యూలో, శ్రీశ్రీ పద్యానికి, శ్రీశ్రీ వాక్యానికి స్వాగ్తో ఉన్న ఒక ప్యాంటు షర్ట్ వేసి దానికి ఒక మనిషి రూపం దాలిస్తే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అండ్ మనం కన్వర్జేషన్ తెలియకుండానే లిరిక్స్ మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి నా దగ్గర ఇంకో స్పెషల్ క్వశ్చన్ ఉంది సార్. చెప్పండి. మీ సినిమా టైటిల్స్ కార్డ్స్ పడేటప్పుడు ఒక షాక్ తప్పించి మిగతా అన్ని సినిమాలు చాలా వరకు ఫస్ట్ ఆ టైటిల్ కార్డ్స్లో ఫస్ట్ పడేది లిరిక్స్. అవునండి. అవును. ప్రతి సినిమా, అవును. ఏ సినిమాకి అలా వేయరు. అవును. ఎందుకు అంత ప్రత్యేకంగా లిరిక్ రైటర్స్కి మాత్రమే అంత మొదటి స్థానం ఇస్తున్నాను? ఏం లేదండి, నాకు సరస్వతి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నేను సాష్టాంగ నమస్కారం చేసి మోకరు వెళ్తాను. అందులోనూ నాకు చిన్నప్పటి నుంచి నాన్నగారు తెలుగు టీచర్ అవడం వల్ల చిన్న పుస్తకాలు, సాహిత్యం టచ్ ఉంది. నా ఆఫీస్లో నా పూజ గదికి ఒక పక్క ఇళయరాజా గారు, ఒక పక్క వేటూరు గారు ఉంటారు. అంటే దేవుళ్ళు డైరెక్ట్గా మనతో ఇంటరాక్ట్ అవ్వలేక సంగీతం రూపంలో రాజా గారిని, సాహిత్యం రూపంలో వేటూరు గారిని మనకు పంపించారనేది నా ప్రగాఢ నమ్మకం. నేను అదే ఇల్యూజన్లో ఉంటాను, నేను అదే ట్రాన్స్లో ఉంటాను. అదే నన్ను ముందుకు తీసుకెళ్తుంటుంది. అదే నాకు అంటే ఇప్పుడు మీరు అన్నారు సార్, షాక్ సినిమా లిరిక్స్తో మీ యొక్క దాంపత్యం స్టార్ట్ అయింది అని.
అలాగా నాకు నేను ఎప్పుడు లోలో ఉన్నా లేదా ఎప్పుడు నాకు ఎనర్జీ అవసరమైనా నాకు ఏదో రూపంలో చూడండి ఒక భగవద్గీత తీస్తే ఒక శ్లోకం మనల్ని గైడ్ చేస్తుంది అంటారు చూసారా, అలాగే ఏదైనా పాట పెడితే నాకు వేటూరు గారు గైడ్ చేస్తారు నన్ను. హ్మ్. మీరు నమ్మరు, దెర్ ఆర్ వెరీ అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఇట్స్ నాట్ బికాస్ ఐ డోంట్ లైక్ టు సెల్ సింపతి స్టోరీస్, బికాజ్ మనమేం స్వాతంత్ర సమయంలో పాల్గొనలేదు. నేను డైరెక్టర్ అవ్వాలని, కమర్షియల్ సినిమాలు తీయాలని, నేను పేరు సంపాదించాలని వచ్చాను కాబట్టి మన కష్టాలు, మన స్ట్రగుల్స్, మన పిటి స్టోరీస్ అంత వాల్యూ ఉంటుందని అనుకోను బేసిక్గా. మనం దేశ సేవలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని జైళ్ళకి వెళ్తే దాన్ని త్యాగం అంటారు తప్ప, నేను 2 రోజులు తినలేదు, 3 రోజులు పడుకోలేదు అని నేను చెప్పుంటాను ఇమెచ్యూర్గా. బట్ ఇవన్నీ అయింది నువ్వు డైరెక్టర్ అవ్వడానికి. నువ్వు ఏదో సైంటిస్ట్ అవ్వడానికో దేశానికి ఏదో ఉపయోగపడమని కాదు. సో ఐ డోంట్ బిలీవ్ దట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఎప్పుడన్నా లోలో ఉన్నప్పుడు నాకు వేటూరు గారి సాహిత్యం చాలా రకాలుగా అంటే, మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహల కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపంపం, ఆ లైన్స్, అందులోనే నేడేరా నీకు నేస్తము రేపే లేదు, అవును. నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. చిన్నప్పటి నుంచి ఇలాంటి బాగా వినడం మూలంగా, తెలుగు మీడియం స్టూడెంట్ అవ్వడం మూలంగా సార్. నాకు ఎస్పెషల్లీ మాటలంటే నేను రాయగలుగుతాను, కానీ లిరిక్స్ రాసేవాళ్ళు అంటే నాకు చాలా గౌరవం. అందుకు లిరిసిస్టుల పేర్లు నాకు ఇప్పుడు ముందుంటాయి. సూపర్ సార్. అండ్ ఈ 2425 కారు ఫ్యాంటసీ ఏంటి సార్ మీకు? ఏం లేదండి, బిహెచ్ఎల్ శ్రీనివాస్ గారు కానీ నేను థియేటర్ చేసినప్పుడు నాకు ఆ, ఒక ఒక సన్నిహితుడు, నాకంటే చాలా పెద్ద, Hmm. నాకు గైడ్ లాగా ఉండేవాళ్ళు. ఆ, మిరపకాయ సినిమా బిఫోర్ ఆయన కొత్త కారు కొనుక్కుంటే ఆయన పాత కారు నాకు అమ్మేశారు. Hmm. దాని నెంబర్ 2425. Hmm. సో అది ఉన్నప్పటి నుంచి అన్నీ అలాగా నేను ఆ కార్లో నరేషన్కి వెళ్ళినప్పుడు ఓకే అవ్వడం, Hmm. ఆ కార్లో బయటికి వెళ్ళినప్పుడు సినిమాలు బ్లాక్ బాస్టర్ రిపోర్ట్ రావడం, ఇవన్నీ Hmm. ఇప్పుడు మా ఫ్యాన్స్కి చెప్తే అన్న ఆ కార్ ఎక్కడ తీసుకొచ్చాయని అంటారేమో. సో అప్పటి నుంచి ఇంకా 2425 స్టార్ట్ అయింది. గబ్బర్ సింగ్లో కూడా నాకు తెలియకుండా మా కోడేటర్ బాబీ Hmm. సార్ బండికి, సార్ బైక్కి ఆ నెంబర్ వేసేసాడు. Hmm. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీసుకున్న కాల్ అది, నాది కాదు. అదే చాలా సినిమాల్లో గమనించాను. అవును, 225. ఆ, ఉస్తాదులో కూడా అదే ఉంటుంది. అవును Yeah. సార్. ఇప్పుడు ఉస్తాద్ విషయానికి వస్తే మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలంటే ఆ, ఆయనకున్న ఫ్యాంటసీ ప్రకారం లేకుంటే ఆయనకున్న ఇష్టం ప్రకారం తుపాకులు, రకరకాల గన్స్ కనిపించడం సర్వసాధారణం. ఉస్తాద్లో కొత్తగా యారో కనిపిస్తుంది ఏంది? అవునండి. ఉమ్. బాణం అనేది ఐ థింక్ నాకు తెలిసి అంటే దాన్ని ఏమంటారు, కథని సపోర్ట్ చేసే దీంట్లో అంటే ఒక ట్రైబల్ కుర్రాడు ఉమ్. చిన్నప్పటి నుంచి ఆ, భగత్ సింగ్ యొక్క సిద్ధాంతాలని, భావజాలని వంట పట్టుకొని ఉమ్. ధైర్యంగా పెరిగిన కుర్రాడు. భగత్ సింగ్ అంటేనే కారణం ధైర్యం. సార్. భగత్ సింగ్ అంటే మనకు గుర్తొచ్చే ధైర్యం. కరెక్ట్ కరెక్ట్. సో ఆ క్యారెక్టర్ ఉస్తాద్ భగత్ సింగ్ క్యారెక్టర్ కాబట్టి, ట్రైబల్ కుర్రాడు కాబట్టి బాణంతో చిన్న లింక్ ఉంటుంది. ఏదో మామూలు కాస్ట్యూమ్లా పెట్టలేదు. అవును. ఫంక్షన్ సార్, మీ ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్, సార్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఫంక్షన్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రేపు ఫంక్షన్ ఏ స్థాయిలో ఉండబోతుంది? మీరు అయితే అంత ఫ్యాన్స్ అందరూ ఊహించుకునే స్థాయిలోనే ఉంటుంది. బట్ టు బి ఫ్రాంక్, నేను సినిమా ప్రీపోన్ చేయడం మూలంగా అసలు ఫంక్షన్ ఏర్పాట్లు ఏంటి, అవి ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి అసలు ఐడియా లేదు. కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ పనిలో, ప్రమోషన్లో ఉండడంతో నిజంగా ఐడియా లేదు. పోలీస్ గ్రౌండ్లో జరుగుతుంది ఫంక్షన్, అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా. సార్, ఒక కంటెంట్ పరంగా ఒక క్వశ్చన్. మామూలుగా గబ్బర్ సింగ్ తీసేటప్పుడు ఆయన పోలీస్ ఆఫీసర్గా చూపించారు. అప్పుడు ఆయన పవర్ స్టారు, నెంబర్ 1 హీరో, ఓకే. బట్ పోలీస్ ఆఫీసర్గా చూపించారు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, సూపర్ హిట్. కానీ ఒక డిప్యూటీ సీఎంని మళ్ళీ పోలీస్ ఆఫీసర్గా చూపించడం అనేది ఆ స్థాయిలో చూసేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఇక్కడ మీరు అనొచ్చు రీలు అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరోని రీలు తేడా ఉండదు, ఆ ఆరా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆయన సీజ్ ద షిప్ అంటే 2 తెలుగు రాష్ట్రాలు వణికిపోయినాయి. అలాంటి వ్యక్తి చేత మళ్ళీ పోలీసుగా ఏం చూపించబోతున్నారు, ఎలా చూపించబోతున్నారు, రియల్ లైఫ్లో ఇచ్చిన ఆ ఇంపాక్ట్ని ఎలా మ్యాచ్ చేయబోతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారికి సక్సెస్తో ఫెయిల్యూర్తో లేని స్టార్డమ్ అండి అయింది. అది మీకు తెలుసు. డిప్యూటీ సింగర్ అయ్యారు కాబట్టి తీసుకోవాల్సిన కన్సర్న్స్ ఇందాక నేను చెప్పినట్టే తీసుకున్నాం తప్ప, సెట్లోకి వచ్చిన తర్వాత యాక్షన్ అన్నప్పుడు డిప్యూటీ సింగర్ యాక్ట్ చేయట్లేదు. సూపర్ స్టార్, దాని ఏమంటారు, స్టార్డమ్ ఉన్న ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారు అక్కడ. సో ఆయన ఒక నటుడిగా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది కాబట్టి సెట్లోకి వచ్చినప్పుడు నటుడుగానే ఉంటారు. సార్. ఇంక ఇప్పుడు మనం ఈ డైలాగు డిప్యూటీ సింగర్ చెప్తే బాగుంటుందా, బాగోదా, లేకపోతే డిప్యూటీ సింగర్ జీన్స్ వేసుకోవచ్చా, డిప్యూటీ సింగర్ ఇలాగ టోపీ పెట్టుకోవచ్చా, ఇన్ని ఆలోచిస్తే సినిమా తీసుకెళ్ళాం. అండ్ బయట ఉన్న ఇమేజ్ని మ్యాచ్ చేయడం అనేది సినిమా అంటే ఆయనకు ఓన్లీ సినిమాలు నచ్చిన వాళ్ళు ఉంటారు. బయట
ఆయనకి అశేషంగా సినిమాలకు సంబంధం లేకుండా ఆయన ప్రేమించే వ్యక్తులు ఉన్నారు, అంతే కదా. కరెక్ట్ ఓన్లీ ఆయన అభిమానించే వాళ్ళే అంటే ఆయన ఎప్పుడో పదవుల్లోకి వెళ్ళిపోయాళ్ళు. సార్. ఆయన కష్టపడి 10 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు కాబట్టి ఇంకా ఆ ఇమేజ్ని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి సినిమాలో పెడదాం అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇష్టపడరు. సార్. నేను ఒక సన్నివేశం అనుకుంటా, ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పాను నేను. ఇప్పటన్కి వెళ్తున్నప్పుడు ఆయన టాప్లెస్ టాప్ వెహికల్ టాప్ మీద కూర్చొని వెళ్ళారు. అవును. అలాంటి సీన్ నాకు చాలా నచ్చింది. అది చేద్దాం అన్నప్పుడు కళ్యాణ్ గారు ఆయన చీవట్లా అనలేం కానీ హరీష్ అది ఒక ఎమోషనల్గా నేను తీసుకున్న ఒక డెసిషను, ఒక ఎమోషనల్గా నేను ఒక పర్పస్తో వెళ్ళిన పని అది. దాన్ని నువ్వు ఏదో కమర్షియలైజ్ చేసి సినిమాల్లో అది 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 నా ఎమోషను, దాన్ని నువ్వు ఎంటర్టైన్మెంట్లో పెట్టడం ఒకసారి ఆలోచించు అన్నారు. అయితే పొలిటికల్గా ఇప్పుడు మీరు సీజ్ ద షిప్ అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది. అవును. అది పెట్టాలంటే 2 నిమిషాలు ఆలోచిస్తే సీన్ వస్తుంది. అవి ఆయన ఎంకరేజ్ చేయరు. పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరు. ఆ రెండింటి మధ్య గీతని భగవద్గీత అంటారు చూసారా మా టీజర్లో ఉంటూ, అలా గీశారు ఆయన. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. ఐడ్రీమ్కి ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.